ప్రియులైన దేవుని పిల్లలకి, సాటి పరిశుద్ధులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రియమైనటువంటి ప్రపంచము పాపములో పరిగెత్తుతున్నది. మనము పరిశుద్ధతలోనూ దైవ సన్నిధిలోనూ నత్తనడక నడుస్తున్నాం. చివరికి మన సంఘ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒక పెద్ద సంశయాత్మకమైనటువంటి ప్రశ్న అయితే, చివరికి రేపొద్దున మన పరిస్థితి అంటే ఎవరికి వారంగా నా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించుకున్నప్పుడు సంశయాత్మకమైనటువంటి మీమాంస ఇది ఉండకూడదు ప్రియులారా. అసలు ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటి అని అంటే, ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఆత్మీయ భక్తి జీవితంలో ఏ విధానాలలో ఉన్నా, ఏ ఆచారాలలో ఉన్నా, ఏ సాంప్రదాయాలలో ఉన్నా, దేవునికి ఇష్టమా అయిష్టమా అనేటువంటి దానితో నిమిత్తం లేకుండా కేవలం మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అనేటువంటి ఒక భ్రమలో ఉండి సంతృప్తిగానే ఉన్నారు. ఎలా ఉన్నారు? అయోగ్యమైనటువంటి స్థితిలో ఉండి కూడా వారు సంతృప్తిగానే ఉన్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఒక సంతృప్తిలో ఉన్న తర్వాత ఇక మీరు ఇక మారాలి, మీరు కదలాలి, మీరు నడవాలి అన్నప్పుడు పెద్దగా ఆ కదలిక ఉండదు. ప్రియులరా, నిజంగా ఇది ఎవరికి వారంగా బాగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే ఈరోజు కీర్తన గ్రంథంలో నుండి ఒక సందర్భాన్ని చదివి ఆకలింపు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం. ప్రేమైనటువంటి దేవుని వారలారా, కోరహు గారు యూదుడు, ధర్మశాస్త్రమును పొందుకున్నటువంటి వాడు. కానీ ధర్మశాస్త్రానికి, దైవజనులకి వ్యతిరేకంగా కాలెత్తినటువంటి వాడు. అయినా అతని గర్భమున పుట్టినటువంటి పిల్లలు మాత్రం చాలా పద్ధతి కలిగినటువంటి భక్తులుగా, అలాగే దైవ సన్నిధిలో పరిచర్యలో, పరిచారములో, ఆరాధనలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారు. ముఖ్యంగా ఈ పాటలు, వాయిద్యముల విభాగంలో చురుకైనటువంటి పాత్రని పోషించి మరి యూదులైనటువంటి జనాంగమునంతటిని కూడా ఉజ్జీవింపచేసినటువంటి వారు రాసినటువంటి పాట మన మాటల్లో ధ్యానిద్దాం. 1వ వచనం నుండి. నేను చదువుతాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇది అనేక మార్లు మనం ధ్యానించుకున్నటువంటి విషయము, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దుప్పి దాహం వేసినప్పుడు నీరెక్కడ దొరుకుతుందా అని చెప్పి అది వెతుక్కుంటూ పరిగెత్తడం అనేటువంటిది మనకు తెలిసిందే. ఆ నీరు కనిపించినప్పుడు ఆ దాహాన్ని తీర్చుకొని అది నెమ్మది పొందటము, తృప్తి పొందటము అనే విషయము మనకు తెలిసిందే.
ఇకపోతే అలా దుప్పి దాహమును తీర్చుకొని తృప్తిపడినట్లుగా దేవా నీ కొరకు అంటే దేవుని ప్రసన్నత కోసము, దేవుని సన్నిధి కోసము, దేవుని మాట కోసము ఈ భక్తుల ఆశ తృష్ణగొని ఉన్నది. ఇక దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఏమండి, పాఠశాలల్లో ఈ మధ్యలో ఒక కొత్త టెక్నాలజీని వాడాలని ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది. ఏంటది? ఉపాధ్యాయులకి ఇంతకుముందు రికార్డులలో సైన్ చేసేటువంటి వారు, ఒకవేళ వారు రాలేదనుకోండి, ఆ ప్లేస్ను అలా ఖాళీగా ఉంచి మళ్ళీ వచ్చిన రోజు ఎన్ని రోజులైతే రాలేదో అన్ని రోజుల సైన్లు చేసేటువంటి వారు. అలా టీచర్లు ఒకరికి ఒకరు సహకరించుకునేటువంటి వారు, అలా ప్రేమను పంచుకునేటువంటి వారు. ఏమండి, దీని వలన విద్యార్థులకు నష్టం జరుగుతున్నది, ప్రభుత్వ ఖజానా వ్యర్థమైపోతున్నది అనేటువంటి ఉద్దేశంతో ఐరిష్ టెక్నాలజీతో ఉండేటువంటి కెమెరాలని పెడుతున్నారు. అవి స్కాన్ చేస్తాయి. అంటే ప్రతి టీచర్ పాఠశాలకు వస్తేనే అలా స్కాన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే అతడికి హాజరు పడుతుంది. ఇది మనసులో పెట్టుకుంది. ఆ మాటను మనసులో పెట్టుకుని ఈ 2వ వచనంలోని చివరి మాటను మనం ధ్యానించినట్టయితే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఐరిష్ టెక్నాలజీతో ఉండేటువంటి కెమెరా కన్ను గొప్పదా, దేవుని కన్ను గొప్పదా? ఇప్పుడు దేవుని కన్ను కూడా ఏం చేస్తుంది? స్కాన్ చేస్తుంది. ఏమని? నా బిడ్డ పేరు ఏం పేరు? కుమారగూడ. పెద్ద బిడ్డ రజిత. నాకు తెలియదు, దేవునికి తెలుసు. ఈరోజు నా పిల్లలతో పాటు తాను కూడా తన పిల్లలను తీసుకొని వచ్చింది. మేబీ దేవుడు ఈ దినము సంతోషిస్తున్నాడు అని అనుకుంటున్నాను. దేవునికి సంతోషం కలుగును గాక. కానీ ఇదివరకి మాసములలో రాగలిగి కూడా రాలేదేమో, ఆ బిడ్డ పొలం మడిలో ఉన్నదని చూసి బాధపడ్డాడేమో దేవుడు కదా. అంటే బుజ్జి ఈరోజు ఇక్కడ కనబడటం మూలంగా నాలో కలిగినటువంటి ఆనందాన్ని బట్టి ఆమెను ఉదహరించాను. అలాగే మనందరి విషయంలో కూడా దేవుని యొక్క కన్ను, ఏమండి, ఈ ఏఐ టెక్నాలజీలో వచ్చినటువంటి ఈ రోబోలంట క్షణాలలో 1000 గ్రంథాలను చదివేస్తున్నది. అది ఏమండి, ఇప్పుడు నువ్వు ఏ విషయమును టైప్ చేసి అడుగు, అది క్షణాలలో టపటపటపటపటపటపటపట ఇన్ఫర్మేషన్ చేస్తున్నది. మట్టి మెదడులో నుండి వచ్చినటువంటి పరిజ్ఞానము, అలాగే దేవుడు చేసినటువంటి పదార్థముల మేళవింపులతో ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి కదా. అలాంటప్పుడు మనిషికి జన్మనిచ్చినటువంటి వాడు, ఈ పదార్థమును కలగజేసినటువంటి వాడి యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకెంత గొప్పగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఆ సంభ్రమాచార్యాలకి గురైపోతూ ఉంటాం. అదే సమయంలో మా బాబోయ్, దేవుడు అసామాన్యుడు అనేటువంటి విషయం కూడా మన దృష్టికి వస్తుంది. ఇప్పుడు ఈ క్షణానికి, ఈ రోజున ఎవరెవరు వచ్చారు, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు, ఏ ఏ విషయాలను పక్కకు పెట్టి వచ్చారు, ఎవరు రాలేదు, ఎందును బట్టి ఆగిపోయారు, అది సహేతుకమా కాదా, ఇప్పుడు వారి విషయమై నేనేం నిర్ణయం తీసుకోవాలి, రేపు ఎల్లుండి ఆ తదుపరి భవిష్యత్తు కాలములో నేను ఏ రకమైనటువంటి తీర్మానము
లేదా తీర్పు వాళ్ళ విషయమే నేను చెయ్యాలి అని దేవుడు తప్పకుండా మనకు సంబంధించిన గ్రంథాలలో, అంటే తన యొద్ద ఉన్న మనకు సంబంధించిన గ్రంథాలలో తప్పకుండా రాసి పెడతాడు. ఇది నిజం ప్రియులరా, ఇది నిజం. ఇప్పుడు జరిగినటువంటి చరిత్రనంతటిని ఒక గ్రంథస్థం చేసి ఆయా భక్తుల జీవితాలను మన ముందు పెట్టి, వారు నీతిమంతులని, వారు పరిశుద్ధులని, వారు దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలని వారిని గురించి చెబుతూ, అదే సమయంలో వీరు దైవ విరోధులని, సర్ప సంతానము అని, వీళ్ళు శాపగ్రస్తులని ఇంకొందరిని గురించి ప్రస్తావన చేస్తూ రాసినటువంటి విధానంలోనే మరి ఆనాటి భక్తుల చరిత్ర రాసి మన కళ్ళ ముందు పెడితే, మన చరిత్ర రాసి రేపొద్దున ఎవరి కళ్ళ ముందు పెడతాడు? ఇది తప్పకుండా మన అందరం గమనించాల్సినటువంటి విషయం. దేవుడు ఏది విడిచిపెట్టడు, ఏది మరవడు, అది మనం బాగా గమనించుకోవాలి. ఇకపోతే అయితే ఇక్కడ ఈ భక్తుల యొక్క ఆతృత ఎంతగానంటే దేవుణ్ణి చూడాలి, దేవుని సన్నిధి అనుభవాన్ని ఆస్వాదించాలి, దేవుని మహిమ ఆవరణములో నేనుండాలి, ఆ ఆరాధనలో నేను భాగం పంచుకొని ఆనందించాలి, పరవశించాలి, నేను దేవుణ్ణి చూడాలి, నన్ను నేను దేవునికి కనపరుచుకోవాలి దేవాలయములో అని గొప్ప ఆశ కలిగినటువంటి భక్తులు వాళ్ళు. అలాగే 3వ వచనంలో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, ఇది అసలు పాయింట్. మనుషులకు చాలా కష్టాలు వస్తాయి, మనకి ఇంకా ఎక్కువ వస్తాయి. వస్తాయరా? ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి చెప్పండి. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? ఇదొకటి మనసులో పెట్టుకోండి. క్రైస్తవుడైనందుకు, అయినందుకు బాధ అనుభవించిన ఎడల కదా. ఇక సాతాను కూడా తన దృష్టి ఎప్పుడు దేవుని భక్తుల మీదనే ఉంచుతుంది. ఎలా పడగొడదామా, ఏం చేద్దామా. అలా లోకముతో పోల్చుకుంటే కష్టాలు, కన్నీరు, దుఃఖము, శ్రమ, వేదన ఏదైనా వస్తుంది అని అంటే వాళ్ళకంటే 4 పాలు ఎక్కువే వస్తుంది తప్ప తక్కువ రాదు. కాకపోతే దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. దేవుడు అంతిమంగా మనకు విజయాన్ని అందిస్తాడు, అంతిమంగా మనకు ఆనందాన్ని ఇస్తాడు, కావలసినటువంటి స్వాస్థ్యముని ఇస్తాడు. దేవుడి కృప మన పట్ల ఉంటుంది. దేవుడు మన చెయ్యి తాను విడవడు. మరి ఏం చేస్తాడు? ఏ రకమైనటువంటి శోధన వచ్చినా కూడా మనం ప్రార్థన చేస్తూ దేవుని మీద భారం వేసుకున్నట్లయితే తగిన సమయమునందు తన సహాయము మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎస్, తగిన సమయం. కాకపోతే ఆ సమయం ఏంటి అనేటువంటిది అక్యురేట్గా మనకు తెలియదు. ఇప్పుడు యోబు గారికి కష్టం ఎప్పుడు వచ్చిందో తెలిసిందా ముందుగా? అలాగే దాని నుండి ఎప్పుడు బయటపడతాననే సంగతి కూడా ముందుగా తెలుసా? ఏం తెలియదు. మరి ఆయన చేసింది ఏంటి? నిరీక్షణ. అలాగే భక్తులందరూ కూడా నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారు, విశ్వాసము ఉంచి నిరీక్షణ కలిగినటువంటి వారే. ఏ విషయంలోనైనా సరే. అలాగే మనము కూడా ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. అయితే ఆ మధ్యలో ఉండేటువంటి నొప్పి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనకు దురద ఉందనుకోండి, నిజంగా గోకుడు అంటాం కదా, గోకుడు ఉంది.
ఆ బాధ అనుభవించేటోళ్ళకి తెలుసు. ఏగోకు రవ్వుకి అని పక్కనోడు అన్నాడు అనుకో, ఆడు అంటాడు, వానికి చూడడానికి బాగలేదు. కానీ ఆడు అన్నాడు అని చెప్పేసి కంట్రోల్ చేసుకుందామంటే ఇది ఆగదు, ఆ నొప్పి అలాగే ఉంటుంది. ప్రియులరా, ఇక్కడ మనకు రకరకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి. కొందరికి అప్పుల బాధలు, మరికొందరికి అనారోగ్య బాధలు, అవునా, ఇంకొందరికి కుటుంబంలో ఇంటర్నల్గా ఉండేటువంటి సమస్యలు, ఇక బంధువులు, ఇంటి పక్కన వాళ్ళు, ఈ పక్కన వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు, పంట లేదని, అవునా, అప్పు లోను కట్టలేకపోతున్నామని, ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు అప్పుల పాలై లోతున పడ్డామనుకోండి, సమాజం ముఖ్యంగా మనలను వాళ్ళు మనకొకటి చెప్పకనే చెబుతూ ఒక క్రెడిబిలిటీ ఇస్తారు తెలుసా. మీరు దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు కదా, ఎంత ధన్యత అంటది ఆ పదం మనకు లభించటం అనేటువంటిది. అది బిరుదు కంటే ఎక్కువ. మనం ఎవరిని నమ్ముకున్నామట, ఇక కావాల్సింది ఏంటి, ఆ సాక్ష్యం మనకు లభించింది. ఓకే, మీరు దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు కదా, ఎందుకు మీరు ఇలా అప్పుల పాలవుతున్నారు? మీరు దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు కదా, ఎందుకు దేవుడు మీకు స్వస్థత చేయటం లేదు? రోగాల పాలవుతున్నారు, ఎందుకు పంట పండటం లేదు? ఎందుకు మీ ఇంట్లో ఈ గొడవలు? మీ దేవుడికి వినబడతలేదా? మీ దేవుడికి కనబడతలేడా? మీ దేవుడు చలించడా? మీ దేవుడు మాట్లాడడా? మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? ప్రియులారా, ఇలా మాట్లాడేటువంటి వారు ఒక విధంగా చెప్పాలంటే నిర్లజ్జగా మాట్లాడుతున్నారని అర్థం. ఎందుకు అనంటే, మనల్ని నమ్ముకున్నాము అని అన్నారు, మీరు నమ్ముకున్నోళ్ళు కదా అని అన్నారు. అలా అన్నప్పుడు పరోక్షంగా వాళ్ళని గురించి వాళ్ళు ఏం చెప్పుకున్నట్టు? అదే కదా, దేవుని నమ్మలేదు, మరి ఎవరిని నమ్మినట్టు? సాక్ష్యం వాళ్ళకు వాళ్ళు చెప్పుకున్నట్టే కదా, అవునా? మీ దేవుడు మీకు ఈ సహాయం ఎందుకు చేయటం లేదు, మిమ్మల్ని ఈ సమస్య నుండి బయట ఎందుకు పడేయటం లేదు అని అంటున్నారు. అనంటే వాళ్ళ మైండ్లో ఏమున్నది అనంటే, మీ దేవుడు పడేయాలి కదా, అంటే సమస్య నుండి బయటికి తీసుకురావాలి కదా అనేది వాళ్ళ యొక్క ప్రశ్న, అవునా? అయితే ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటున్నటువంటి వారిలో మనము కూడా ఉంటాం. ఇప్పుడు మన మధ్యలో రవి గారు ఉన్నారు, నందపురి రవి గారు. ఆయన ఒకప్పుడు చాలా బిందాసుగా బతికినోడే, తాళ్ళెక్కి 2 చేతుల సంపాదించి మంచి మంది మార్భాలంతో మంచి పరపతి కలిగి ఎప్పుడు నలుగురిని వెంటేసుకొని ఒక ఊపినోడే. కానీ ఒక దెబ్బ పడ్డది. దెబ్బ పడిన తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే, తన కడుపున పుట్టిన బిడ్డ, డాడీ నువ్వు దేవుణ్ణి నమ్ముకోవచ్చు కదా అని చెప్పిందట. విచిత్రాలు ఎలా ఉంటాయి చూడండి. సరే, ఇక అతడికి మనం మొదటి నుండి తెలుసు కాబట్టి మన సంఘము వచ్చాడు. ఇలా వచ్చాడో లేదో అనండి, అలా అతుకుపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే చాలా చక్కగా భక్తిలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరే, తాను ఎక్కువగా చదవకపోయినా బైబిల్ని విన్న మాటలను బాగా అవపోసన చేస్తున్నాడు. నేను గమనిస్తున్నాను, బాగా అర్థం చేసుకుంటున్నాడు. అర్థం చేసుకున్న దానికి ధీటుగా ఆయన భక్తిలో కొనసాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొనసాగటం కాదు, ఒక విధంగా పోరాటమే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నిజంగా అతడు నమ్ముకోకముందే ఈ అనారోగ్య సమస్యలో పడ్డాడు. అప్పుడు ఎవ్వరు ఆయన ఏం అనలేరు.
తర్వాత నమ్ముకున్నాడు కదా, ఇప్పుడు అంటున్నారు ఏమని, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీకెందుకు? మీకు ఇది ఈ విచిత్రం అర్థమవుతుందా మీకు? నమ్ముకోకముందు పడ్డప్పుడు ఏమీ లేదు, అప్పుడు ఏమనలేదు. ఇప్పుడు సరే పడ్డాను అని చెప్పి అతడొక నమ్మకం కలిగి యేసుక్రీస్తు, సరే అప్పటికున్న ఆయన జ్ఞానం ప్రకారం యేసుక్రీస్తే దేవుడు అనుకున్నాడా ఇంకేంటో, మొత్తానికి ఇది పలానా వాళ్ళు నమ్ముతున్నటువంటి విశ్వాస ప్రకారం ఆ దేవుడు స్వస్థత చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో అతడు నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఈ మాటలు ప్రారంభమయ్యాయి, ఇంకా ఎందుకు నీ దేవుడు నీకు స్వస్థత చేయటం లేదు, మొదటిది. అప్పుడు ఈయన ఒక ఛాలెంజ్ విసిరాడట, నాకు నమ్మకం ఉన్నదిరా, నేను తప్పకుండా స్వస్థత పొందుకుంటాను, పొందుకున్న తర్వాత నేను నీతో మాట్లాడతాను, అంతవరదాకా మీరేం మాట్లాడినా నేనేమీ మాట్లాడను అన్నట. మంచి తీర్మానం కదా, మంచి తీర్మానం, వెరీ గుడ్. ఇది ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఏం జరిగింది అంటే, నీవు నిజంగా స్వస్థత పొందుకుంటే నీతో పాటు నేను వస్తాను అన్నాడట సదరు వ్యక్తి. నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుందండి, అలా జరగాలిగాక. ఎస్. ఇప్పుడు నేను కేవలము రవి గారికి శారీరక స్వస్థత జరిగి ఆయన ఏదో సంతోషంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో అక్కడికి మాత్రమే పరిమితమై నేను మాట్లాడట్లేదు. ఆయన శారీరక స్వస్థత ఆయనకు మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వటంతో పాటు ఇప్పుడు అతని గురించి ఎవరెవరైతే ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏం కలగాలి, మనసు మేలుకొలుపు జరగాలి. ఆ మనసు మేలుకొలుపు జరిగితే దైవకార్యం జరిగినట్టే కదా, దైవకార్యం జరిగినట్టు. అలాంటి కార్యము జరగటానికి ఏమో దేవుడు రవిని ఇలా నిలబెట్టుకుంటున్నాడేమో, ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాడేమో కదా. ఇప్పుడు పరిగెడుతున్నటువంటి పౌలు గారిని నిలబెట్టుకోవాలంటే ముందు యేసయ్య ఏం చేశాడు, ఆయన్ని పడగొట్టాడు, దెబ్బ కొడితే గిర్రున తిరిగి పడ్డాడు. ఆ తర్వాత ఎవరయ్యా నన్ను కొట్టిందంటే నేనేరా బాయ్, నేనే అని అంటే, అవునా ప్రభువా, మరి నన్ను ఏం చేయమంటావు, నీ ఏం చేయాలో నేను చెప్తాను, పలానా వ్యక్తిని కలవమనంటే ఇక అప్పుడు అసలు సినిమా ప్రారంభమైంది. అలాగే రవి ద్వారా కూడా కార్యము జరిగించవచ్చు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకి తెలియదు. రైట్. అయితే ఇలా రకరకాలుగా ప్రశ్నించేటువంటి వారు ఉంటారు. ఇప్పుడు వీళ్ళను కూడా ప్రశ్నించారట. ప్రశ్నిస్తే ఆ మాటను దేవుడి ముందు గోడుగా విన్నపించుకుంటున్నారు. ఏమని, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. మేబీ తమ్ముడు మహేందర్ను కూడా, అంటే నాకు తెలియదు, ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు, పాజిటివ్స్ నెగిటివ్స్ లోకం ఏమంటున్నది అనేటువంటి తెలియదు. తనకున్నటువంటి పరిస్థితిని బట్టి తను కూడా అని ఉంటుంది చాలా లోకం. ఉన్నాయా తమ్ముడు అనుభవాలు? వరడని ఉంటాయి కదా. ఎవరెవరో ఏమేమి అనుకుంటారు, ఏమైనా వాళ్ళకి ఏమన్నా అడ్డా అదుమా. పైగా భారతదేశంలో వాక్ స్వాతంత్రం మరింత ఎక్కువ, ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు కదా. రైట్. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. అంటే వాళ్ళనేటువంటి మాటలకి అన్నపానాలు కూడా తీసుకోవాలనిపించలేదు. రాత్రింబగళ్ళు 3 పూటలు ఏడవటమే నా వంతైంది, కన్నీళ్ళే నా అన్నపానములయ్యాయన్నట్టుగా మాట్లాడుతూ ఇంకేమంటున్నాడంటే, జనసమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని, జనసమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది.
నేను రావటమే కాదయ్యా, నేను రచించటమే కాదయ్యా, రచించినవి నేను, భక్తులు రచించినవి నేను రచించినవి పాడుతూ అనేకులను పిలిచి దేవుని సన్నిధిలోనికి నడిపించాను. నా ట్రాక్ రికార్డ్ ఇది. దీనితో నేనేమనుకుంటున్నానంటే నేను బాగున్నాను అని అనుకుంటున్నాను. అయితే మధ్యలో తగిలినటువంటి ఈ దెబ్బను బట్టి, ఆ దెబ్బ ఏందనేది ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఏదో ఒక సమస్యలో మాత్రం అతడు పడిపోయాడు. సమస్యలో పడిపోయేసరికి ఆహాహాహా బాగా పాడితివి కదా భక్తుడా అని అంటున్నారట జనులు. బాగా రాసితివి కదా భక్తుడా అని మాట్లాడుచున్నారట. నువ్వు పోయింది కాక ఇంకా నలుగురిని రమ్మంటివి కదా, ఇప్పుడు నీ కథ ఏమాయే, నీ పరిస్థితి ఏంటి, నువ్వు పిలిచిన వారి పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆయన అడుగుచున్నారట. ఈయన రాసినందుకు, పాడినందుకు, పిలిచినందుకు నేను ఇంత మంచి కార్యములు చేస్తున్నానని చెప్పేసి ఆయన ఆనందిస్తున్నాడట. కానీ వచ్చిన సమస్యను బట్టి మిగిలిన వారు ఎక్కిరిస్తున్నారట. ఆ సందర్భాన్ని గురించి ప్రస్తావన చేస్తూ, అలా అంటే ఈ రకంగా నేను సంతోషించి ఈ రకంగా పనిచేస్తున్నప్పుడు పక్కవారు అలా మాట్లాడేసరికి ఆయనకి ఏమైందట అనంటే, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. అంటే ప్రాణం అంతా పిండేసినట్టు అవుతుంది చూడండి, హృదయంలో తరుక్కుపోతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే బయటికి అనలేడు, ఎందుకంటే సమస్య కనపడుతున్నది, వారెవరిని ఏమీ అనలేడు, అలాగని మింగలేడు. అంటే భరించటానికి కూడా ఆ శక్తి, ఎందుకంటే మానవ దేహపరంగా ఒక ఎమోషన్ అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగని ఇతనికి ఓపిక లేదని కాదు, ఓపికలో కూడా ఇప్పుడు దేవుడికి అతడు విన్నపించుకుంటున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, అయ్యా వాళ్ళకి అవకాశం ఎందుకు ఇస్తున్నావు, అది విషయం అన్నమాట. వారికి అవకాశము ఎందుకు ఇస్తున్నావు? నా ప్రాణము నాలో కరిగిపోతున్నది, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు. మళ్ళీ ఆయన చెప్పుకుంటున్నాడు, ఎందుకు బాధపడుచున్నావు, ఎందుకు దిగాలు పడుచున్నావు? నీ దేవుడు నీకున్నాడు కదా, ఆయన నమ్మకమైనటువంటి వాడే కదా, మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు కదా. అంత నమ్మకం ఉన్న తర్వాత ఎవరో ఏమో అంటున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ గురించి నువ్వెందుకు భయపడుతున్నావు, బాధపడుతున్నావు అని మళ్ళీ ఆయనే స్థైర్యము చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. అంటే ఆయన అనుభవం ఆయనకే. అంటే కొన్ని పనులు మనకు తెలిసి కూడా పొరపాటుగా ఆలోచనలు కానీ, పొరపాటుగా ఏమైనా పనులు కానీ, అడుగులు కానీ వేసినప్పుడు మనకే సిగ్గనిపిస్తూ ఉంటుంది. అసలు నేను ఇలా చేయటం ఏంటి, అసలు నేను ఇలా తొందరపడటం ఏంటి, అసలు నేను ఇలా మాట్లాడటం ఏంటి అని చెప్పి షేమ్గా ఫీల్ అవుతూ ఉంటాం. రైట్. అలా ఈ భక్తుడు తన ప్రాణానికి చెప్పుకుంటూ దేవుని యందు నిరీక్షణ ఉంచుమో అంటున్నాడు. మళ్ళీ ఆయన్నే ఎవరిని అంటున్నాడు? ఆయననే ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే ఆ ఎమోషన్ అవుతున్నాడు, అదే సమయంలో మరలా నిబ్బరము చేసుకుంటున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే రక్షణకర్త నీవు, నా దేవుడ నీవు చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నిండా మునిన తర్వాత చలి లేదు. అంటే అది నెగిటివ్ షేడ్ అసలు ఇక్కడ. కానీ ఇక్కడ నేను పాజిటివ్ యాంగిల్లో మాట్లాడాను ప్రయత్నం. నిండా ఎందులో మునిగాడు? భక్తిలో మునిగాడు, అవునా? విశ్వాసంలో మునిగాడు, దేవునిలో నిమగ్నమైపోయాడు. ఇప్పుడు ఎవరో ఏమో అనుకుంటున్నారని చెప్పేసి నేను సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు, నారాజు పడాల్సినటువంటి అవసరం అసలే లేదు. నేను ధైర్యంగా తలెత్తుకొని నిలబడాలి. ఎస్, నేను ఉన్నటువంటి జీవన విధానానికి నేను ధైర్యంగా ఉండాలి, నేను గర్వపడాలి, అతిశయించాలి. ఎందుకు అనంటే అంతిమంగా నేను దేవుని మహిమను ఆస్వాదించబోతున్నాను, అంతిమంగా నేను పరలోకమునకు వెళ్ళబోతున్నాను, అంతిమంగా నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను,
అంతిమంగా నేను నిత్య సంతోషములో ఉంటాను, ఈ కృప నాకు ఉంది అన్నవారికి ఉండదు కదా, అన్నవారికి ఉండదు కదా అనిపించుకున్న నాకు ఉంటుంది. చాలా గొప్పగా భక్తులు అంటే వాళ్ళ అనుభవాలు కాబట్టి అక్షరాలు అట్లా పడ్డాయి. కొంచెం అనుభవంలో నుండి వచ్చేటువంటి మాటలు వేరుగా ఉంటాయి, ఏదో అలా బట్టి చెప్పింది వేరుగా ఉంటుంది. ఓకే, తర్వాత ఏమంటున్నాడు ఇక, ఆయనే నా రక్షణకర్త నీవు నా దేవుడు నీవు చెప్పుకొనుసు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. వాస్తవానికి పరిస్థితి మరి వీళ్ళనే మాటలు అంత సూటిగా ఉంటాయి. దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్ధాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతం నుండి, మీసాను కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే దాని అర్థం ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. అంటే ఇక్కడ కరడు అంటే అలా నిచ్చాడు, అలలు. నీ ప్రవాహ జలములు అలలుగా పిలుచుచున్నవి. నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారియున్నవి. అంటే ఇక్కడ అలంకార భాషలు చెప్పాడు. ఆయన మీదకి నిజంగా జలాలు వచ్చాయని, అలలు వచ్చాయని, ఆయన మీద నుండి పారిపోయాని, అది నేరుగా జలాలను ఉద్దేశించుకున్నటువంటి మాట కాదు. అంటే మామూలుగా మనము ఒక సెలయేరులో కూర్చున్నప్పుడు ఆ సెలయేరు చక్కగా పారుతూ ఆ అలలుగా అది వస్తూ మన ఒంటిని తాగుతూ వెళ్ళినప్పుడు మనం ఎలాగైతే తుల్లింతనుతామో, అలాగే నీ వాక్కులు నీ మాటలు ప్రవాహముల వలె నన్ను తుల్లింప చేస్తున్నాయ్యా. అంటే నన్ను తాకుతున్నాయి నీ మాటలు. ఒక్కొక్క మాట నన్ను ఏం చేస్తున్నది, తుల్లింతకు గురించి. తుల్లింత అంటే ఏంటి తెలుసా? ఏంటంటే స్పర్శ అనుభూతి, ఒకలాంటి అనుభూతి. ఇప్పుడు ఏమంటారు, వాటర్ ఫాల్ ఉంటుంది కదా, వాటర్ ఫాల్ కిందికి ఒక్కసారిగా వెళ్ళి ఇలా నిలబడ్డాం అనుకోండి, ఒక అనుభూతి. ఎలా ఉంది నీకు అని అంటే అక్షరాలలో ఏం చెప్తారు? అక్షరాలలో చెప్పం, ఎక్స్ప్రెషన్ చెప్తుంది కదా, వాళ్ళ కదలిక, బాడీ లాంగ్వేజ్, అదొకలాంటి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలాంటి అనుభవము నీ మాటలు నాకు కలిగిస్తున్నాయి అని అంటున్నాడు. అలాగే 8వ వచనం, అయినను పగటి వేళ యెహోవా తన కృప ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అంటే దేవుని యొక్క మాటలు అతన్ని అలా తుల్లింప చేస్తూ ఉంటే ఇతడట ఎలా గడుపుతున్నాడట అంటే ఆ పారవశ్యం, ఆ తుల్లింతలో నుండి పుట్టుకొచ్చినటువంటి ఆ సంతోషములో నుండి పొంగినటువంటి జాలువారినటువంటి అక్షరాల పాటలను పాడుతున్నాడట. రాత్రి వేళ పాటలు పాడి దినములు గడుపుతున్నాడట అతడు. పగటి వేళ ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేసి దినములు గడుపుతున్నాడట. అంటే ఎలా ఉండిపోవాలన్నట్టుగా నిర్ణయించుకున్నాడు అని అంటే ఆ మాటలు అక్కడ రాయబడలేదు. కానీ ఇప్పుడు కొందరు ఉంటారండి, మనకి చిరంజీవి అని ఒక అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ ఒక 80-85 సంవత్సరాలకి చనిపోయింది. 85 సంవత్సరాలు చనిపోయి ఉంటుంది. ఆమెకు ఒక 10-15 సంవత్సరాల క్రితం నుండే చెవులు వినపడం, అంటే 70 నుండి మేబీ వినపడే అనుకుంటా. కుమారుడు అమ్మ నీకు ఇయర్ బడ్స్ పెట్టిస్తాను, అప్పుడు చక్కగా వినపడతాయి, బాగుంటుంది అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె ఒకటే మాట అనేదట, ఇప్పుడు నేను నెమ్మదిగా ఉన్నాను రా.
మీకు అర్థమైంది అనుకోండి పాయింట్. ఇప్పుడు నేను నెమ్మదిగా ఉన్నానురా, ఇప్పుడు అవి పెట్టుకున్నాను అనుకో, చిన్న కూడా లేవన్నది, పెద్ద కూడా లేవన్నది, ఇంటి పక్కన వాళ్ళు ఏమన్నారు, ఇవన్నీ వినబడతాయి. ఇవన్నీ వినబడుతున్న కొలది నా మనసు ఏమవుతుంది, చివుకుమంటుంది, బాధ కలుగుతుంది. వాళ్ళు అన్నారని నేను ఏడవాల్సి ఉంటుంది. వాళ్ళు అన్నారని మళ్ళీ అనే తత్వం కాదండి. అంత మంచి సాఫ్ట్ కార్నర్ అని. కోడళ్ళను కోడళ్ళుగా ట్రీట్ చేయలేదట ఆమె. ఎవరు చెప్తున్న మాట అది? కోడళ్ళు చెప్పిన మాట. కోడళ్ళు చెప్పిన మాట. అంత మంచి సాక్ష్యం. ఒక అన్యురాలండి ఆమె. ఎంత మంచి సాక్ష్యం అంటే, అత్తగారింటికి అడుగు పెట్టినటువంటి మొదలుకొని మనం అంటుంటాం కదా, చీమకు కూడా హాని తలపెట్టరు అని అంటుంటాం కదా. సరే, అది వేరు విషయం అనుకోండి, అది ఒక అతిశయోక్తి పదము. కానీ ఈ అమ్మ ప్రాక్టికల్గా, నేను ఒక 3-4 సార్లు వెళ్ళానండి ఆ ఊరికి, ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక్కరి నోట కూడా ఆమెను గురించి నెగిటివ్ వర్డ్ వినలేదండి. అలాగని సరే ఎవరు కూడా ఆమె మంచిది కాదు అది డైరెక్ట్ చెప్పకపోవచ్చు కదా, అలాగని మంచి చెప్పమని నేను ఎవరిని అడగల. మళ్ళీ వాళ్ళు పని కట్టుకొని వచ్చి, ఎక్కడ సార్ మీది, ఎక్కడి నుండి వచ్చారు సార్, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా వెళ్ళానమాట. ఇట్లాంటిది అట్లాంటిది అని చెప్పి ఎంత ఉత్తమురాలు అనంటే అని అంత గొప్పగా చెప్పారండి. అంత మంచి మనస్సు ఉన్నటువంటి ఆమె ఏం వినదలుచుకోలేదు, లోకం మాట్లాడేటువంటి తప్పుడు మాటలు వినదలుచుకోలేదు. అంటే ఇప్పుడు నాకు ఇయర్ బడ్స్ వద్దురా అని అన్నదంటే దాని అర్థం ఏంటన్నమాట, నేను ఇయర్ బడ్స్ పెట్టుకున్నంత మాత్రాన ఎవరైనా మాట్లాడుకోరని కాదు. మాట్లాడుకుంటారు, మాట్లాడుకుంటారు, పెట్టకపోయినా మాట్లాడతారు. అయితే వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని అవి నాకు వినబడకుంటే నాకు సంతోషం. ఇప్పుడు భక్తులముగా మనం కూడా ఎలా ఫీల్ అవ్వాలి, చెవిటోళ్ళం అన్నట్టుగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఏ మాట వినటం మనం వినాలి. చెవిటోని వీనికి ఎంత చెప్పినా చెవిటోని మీద శంక ఊదినట్టేరా, వీనికి ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. వీడు ఆగమంటే ఆగేటోడు కాదు. మనం ఎంత చెప్పినా దేని మీద వానబడ్డట్టు. ఇవన్నీ మన కాంప్లిమెంట్లు, మీకు అర్థమవుతున్నాయో లేవో. ఇవన్నీ మనకేంటి, అభినందనలు. అవే ఆశీర్వాదాలుగా మారుతాయి. అలాంటి పటిష్టమైనటువంటి విశ్వాసంలోనికి వెళ్ళాలి. ఈ భక్తుడు ముందు నారాజు పడ్డాడు, కానీ ఇప్పుడు తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నాడు. రైట్. అసలు ఇప్పుడు కౌరవ కుమారుడు అంటే ఆయన పేరు XYZ ఏదో ఉంటుంది కదా. అసలు నువ్వేంద్ర ఇట్లా ఆలోచించటం. అసలు ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడు అనుకోండి, ఆయన నాకు పరిచయం అయిన నాటి నుండి మంచి భక్తుడు. ఓకే, కుటుంబ బాధ్యతలు ఎరిగినటువంటి వాడు, అన్ని విషయాలలో తన శక్తి మేరకి తాను చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు సడన్గా రమేష్ అన్న నాకు ఎందుకో ఇక నాకు చర్చికి రాబుద్ది లేదన్న, ఇక వాక్యం చెప్పబుద్ది లేదు అనేటువంటి మనస్సుల్లో, అంటే అలాంటి ఆలోచన వచ్చిందనుకోండి, నిజంగా ఆయనకు పడినటువంటి పునాది, ఆయనకు అందినటువంటి వాక్యం మళ్ళీ ఏం చేయిస్తుంది అన్నీ. రే వెంకటేష్ నీకు మన బుద్ధి ఉన్నదిరా అని ఎవరో అనరు, ఆ వెంకటేషే అంటాడు. అసలు నువ్వు ఎట్లా అన్నావురా మాట, ఎలా అనగలిగినవురా? ఇర్మియా గారు అలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు. ఆయన ఏమన్నాడంటే, దేవా నేను సేవకు వెళ్ళను అన్నాడు. ఎస్, ఆయన దేవునితో ఓపెన్గా చెప్పేశాడు, నేను సేవకు వెళ్ళనయ్యా, నేను వెళ్ళను. వెళ్తే సుఖం, దేవుడని వినేటోడు ఉన్నాడా, తీసుకునేటోడు ఉన్నాడా, అనుసరించేటోడు ఉన్నాడా? అందరు తిట్టుడు, మళ్ళీ నేను పోనయ్యా అని అన్నాడు. అన్నాడా? మళ్ళీ రాత్రి ఇంటికి పోగానే అయ్యో ఎంత మాట అంటే నేను ఎట్లా అంటే నేను ఈ మాట ఇది ఎందుకు తొందరపడి అంటే మళ్ళీ ఏడ్చాడు. నిజం. అంటే భక్తులకి ఇలాంటి విచిత్రమైనటువంటి అనుభవాలు ఉంటాయండి, నిజమైనటువంటి భక్తులకే ఉంటాయి. ఓకే, అలా ఇతడు తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. తర్వాత ఈయన మొత్తానికి ఆ అనుభవంలో ఇతరుల మాటల జాస్తి ఉండకూడదు అనేటువంటి ఆ మాటలు. ఇప్పుడు ఏం ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఎవరన్నా ఒక మాట అంటే మనకు ఏ పని లేదు, ఊరికనే ఇంటికాడ ఉండేట్టున్నాం అనుకోండి, ఆ అన్న మాటలు ఏం చేస్తూ ఉంటాయి, ఇక బెలుగుట్టినట్టే
టింగ 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 వినిపిస్తూనే ఉంటుంది. కూర్చున్నావే మాటలు, నిలబడ్డావే మాటలు, తింటున్నా, తాగుతున్నా, పడుకుందామన్నా కూడా నిద్రపట్టదు, అవే వినబడుతూ ఉంటాయి. అలా ఉండకూడదు అంటే ఒక వ్యాపకంలో ఉండాలి అని మనం జనరల్గా ఎరిగినటువంటి విషయం కదా. ఇప్పుడు ఈయన ఏ వ్యాపకంలో ఉండాలని భావించాడట? రాత్రిపూట పాటలు పాడుకోవాలి, పాడుతూ పాడుతూ ఒకవేళ నిద్రతో అట్లా పడుకోవాలి. పగలంతా ప్రార్థన చేయాలి, చేస్తూ ఉండాలి. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఆ రకమైనటువంటి కాన్సెప్ట్లో ఆయన ఈ ప్రార్థన చేసుకుంటాడు. ఎందుకు? 2 విషయాలు. ఏంటి ఈ 2 విషయాలు? ఒకటి ఆయనకి ఏదో సమస్య వచ్చింది, ఏదో అనారోగ్యమో ఆర్థిక సమస్య, ఏదో ఒక సమస్య వచ్చింది. సమస్య రావటం ఒక ఎత్తు అయితే, లోకం కోడై కూస్తున్నది, ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాను. ఈ 2 సమస్యలలో నుండి నేను బయటపడాలి. ఈ 2 సమస్యలలో నుండి నేను బయటపడాలి అని అంటే, ఇదిగో నా దేవుని సన్నిధిలో నేను ఈ రకంగా గడపాలి అని తీర్మానం చేసుకున్నాడు. ఏ రకంగా గడపాలని? ఒకటి, ఆయనకి ఇవ్వబడిన తలాంతులు అవి ఏంటవి? పాటలు పాడాలి. అన్న చక్కగా పాడతాడు కదా, మరి ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటావు అన్నను? పాడినవు కనుకనే అంత సాధన, అంత అభ్యాసము కలిగింది. రైట్? ఎస్. రాత్రిపూట నేను పాటలు పాడుతూ ఉండాలి, పగలంతా నేను ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని గడపాలి అని తీర్మానం చేసుకొని ముందుకు సాగుతున్నాడు. 9వ వచనం, కావున నీవేళ నన్ను మరచియున్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. అయ్యా, ఇంత బతికి ఇంటెన్గా చచ్చినట్టుగా ఎందుకయ్యా ఇతరులతోటి మాటలు పడేటువంటి పరిస్థితిని నాకు కలగజేస్తున్నావు అని చెప్పి మళ్ళీ దేవునికే విన్నపం చేసుకుంటున్నాడట. ఇప్పుడు రవి గారు ఏం ప్రార్థన చేసుకోవాలి చెప్పండి, మీ సలహా చెప్పండి, మీ సలహాలు సూచనలు చెప్పండి. రవి గారు ఏమైనా ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు? అయ్యా, నన్ను పట్టుకోవాలని నన్ను మొత్తావు, అంతే కదా. చాలా కేసులు ఇలాగే ఉంటాయి, పట్టబడే కేసులు ఇలాగే ఉంటాయి. రైట్? నన్ను పట్టుకోవాలని నన్ను మొత్తి ఉన్నావు, అప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి, నిన్ను నమ్ముకున్నాను. తీరా నమ్ముకున్న తర్వాత నమ్ముకున్నాననేటువంటి సంతోషం ఒకవైపు ఉంటూ ఉండగానే అది ఆవిరయ్యేటట్టుగా లోకం సూటిపోటి మాటలు మాట్లాడుతున్నది. వారికి ఎందుకు అవకాశం ఇస్తున్నావయ్యా? ఈ సమస్యలో నుండి నన్ను బయటపడేయ్యా. అంతే. ఆ భావనతో రవి గారు ప్రార్థన చేసుకోవాలి. రవి గారే కాదు, ఇక్కడ మనం ఉన్నటువంటి ఎవరమైనా ఏ సమస్యల్లో ఒక్కొక్క సమస్యల్లో ఉంటాం. అలా మనం ప్రార్థన చేసుకోగలగాలి. ఇప్పుడు దేవుడిని ఇతడు సూటిగా అడుగుతున్నాడు, ఎలా వాళ్ళు అనటానికి అవకాశం ఇస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడట. తర్వాత 10వ వచనం, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు. వీళ్ళకి అదే పనిగా, వాళ్ళకి అసలు కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే. ఎవరైనా ఏదైనా పాయింట్ వీక్ కనబడ్డారు అనంటే మరి ఊర్లలో ఎక్కువ అండి. ఊరికి ఈ చివరికి ఇన్సిడెంట్ జరిగితే ఆ చివరికి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ ఎట్లా వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఉండేది వేరు, అక్కడికి వెళ్ళేసరికి ఇంకోటి అవుతుంది. మొన్న మా కాక రోడ్డు మీద పడ్డాడు, పడి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. బతికే ఉన్నాడు, కానీ మాకు వర్తమానం ఏమొచ్చిందంటే మీ కాకే చనిపోయాడు, అర్జెంటుగా ఇంటికి రా. నేను ఇంటికి ఇప్పుడు ఎట్లా వెళ్ళాలని నేను ఆలోచనలో పడిపోయాను. ఈలోపు ఆయన అక్కడికి వచ్చాడు, అంటే ఆసుపత్రికి వచ్చిండు అనమాట. అంటే ఇట్లుంటాయి ఊర్లలో ముచ్చట్లు. అసలు అక్కడ సీన్ మీద ఎవరు ఉండినోళ్ళు కాదు, చూసినోళ్ళు కాదు. ఏదో కుక్క వచ్చి తాకింది, అడ్డం పడ్డరు, ఇలా రకరకాలైనటువంటి వార్తలు, చచ్చిపోయిండు అని చెప్పేసి ఇలా రకరకాలైన వార్తలు. కనుక మనం ఏం పట్టించుకోకూడదు, లోకపు మాటలను పట్టించుకోకూడదు. లోకులు కాకులు ఒకటే. ఓకే, అలాగని నీవు తప్పు చేసి, నిజంగానే తప్పు చేసి
లోకము చేత అనిపించుకునేటువంటి పరిస్థితి రానిచ్చుకోకూడదు. అంటే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఈ బ్యాలెన్స్ ఉండాలి. లోకం ఏమన్నా పట్టించుకోకూడదు. అంటే నువ్వు చేసేదంతా చేసుకుంటా వాళ్ళు అలా అంటేనే ఉంటారు, నీకు తెలియదా అని చెప్పి మళ్ళీ దైవజనుని అడగద్దు. మీకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి ఆ మంచి చెడు అనేటువంటి ఆ రేఖ మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఎంత పెయిన్ అంటే బొక్క ఇరుగుతే ఎంత నొప్పి ఉంటుందో బొక్క ఇరిగినోళ్ళకే తెలుస్తుంది. అది బొక్కలు ఇరిగినోళ్ళు చేయొద్దు ఎవరన్నా, నాకు తెలుసు. ఎవరికి ఎరగలేదా? నీకు ఎరగలేదు? అబద్ధం ఆడ వెన్ను పూసు దెబ్బ తిన్నది మళ్ళీ నువ్వు ఇట్లా తొలు కూడా తాడి చెట్టు మించలు పడ్డాడే 3 సార్లా. మరి దాన్ని కానీ అద్భుతం ఏంటంటే అన్నిసార్లు పడ్డా కూడా దేవుడు ఆయన ఆయుష్ను మాత్రం పోనివ్వలేదు. ఎందుకు? ఈరోజు ఇక్కడ కూర్చోవాలి. గొప్ప అవకాశాలు ఇస్తున్నాడు, ఆయనకి ఇచ్చాడు. అది తప్పకుండా సద్వినియోగం అవుతుందని, ఒకనాడు విజయం సాధించి దేవుని నమ్మకాన్ని నిలబెడతాడని నేను ఆశపడుతున్నాను. ఓకే, రైట్. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. మళ్ళీ లాస్ట్ తీర్మానం చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఏముంచు? నిరీక్షణ. ఇప్పుడు నా కష్టాలు వచ్చి ఉండొచ్చు గాక, అవి కూడా దేవుడు పర్మిషన్ ఇస్తేనే వస్తాయి. ఆ పర్మిషన్ కూడా ఎందుకు ఇస్తాడు? నా మంచి కోసమే ఇస్తాడు. అంటే ఏం జరిగినా నా మంచి కోసమే అనేటువంటి అభిప్రాయము మనలో ఉండాలి. నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నీ నాయనను స్తుతించెదను. ఇప్పటి వరకు స్తుతించిందే కాదు, ఇక ముందు కూడా, అంటే జీవితం ఉన్నంత వరకు నేను స్తుతిస్తూనే ఉంటాను అన్నట్టు. ఎంత గొప్ప మాట కదా, చాలా గొప్ప మాట. అలాగే మీరు తర్వాత ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, 100వ కీర్తనలో కూడా దీనికి రిలేటెడ్గా వచనాలు ఉంటాయి, చాలా చక్కని మాటలు ఉంటాయి. పెద్ద ఉందా అధ్యాయం, చిన్న ఉందా? 5 వచనాలు ఉన్నాయా? రైట్. ఇక్కడ ఏమన్నాడు అనంటే 100వ కీర్తన, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు దేవుని సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను అన్న చోట ఇంకా ఎందుకైనా మంచిదని మళ్ళీ మంచి వివరణ ఇచ్చింది కింద. మనలను మనమే సృజించుకొనలేదు. అంటే నేను పుట్టాలని నువ్వు అనుకొని పుట్టిన వాడవు కాదు, దేవుడే మనకు జన్మనిచ్చాడు. మనము ఆయన వారం. నా ఇష్టం అని ఎప్పుడు మనం ఆ వర్డ్ మనకిష్టం వచ్చినట్టుగా వాడుకోవటానికి వీలు లేదు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. అది చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యము. అయితే ఏదేమైనప్పటికీ ఆయన సన్నిధిలో ఉండాలి అని అంటున్నాడు, ఆయన ఆవరణములో ఉండాలి, అంటే దేవాలయములో సంఘములో ఉండాలి, కీర్తనలు పాడుతూ చాలా సంతోషంగా రావాలి. రాకపోతే వీళ్ళు ఊరుకోరు, మళ్ళీ ఊరికే అడుగుతూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. వాళ్ళు అంటున్నందుకైనా పోవాలి అని చెప్పి సంఘానికి వస్తూ ఉంటారు. వాళ్ళ ముఖంలో సంతోషం ఉండదు. ముఖం చూస్తే రొట్టె మాడిపోయినట్టుగా మాడిపోయి ఉంటుంది.
అట్లా మనం దేవుని సన్నిధిలోనికి రాకూడదు. అలా వచ్చాము అని అంటే మనలో ఏదో లోపం ఉన్నది అని తన అర్థం. ప్రయోజనం ఉంటుంది, ఎలా వచ్చినా ప్రయోజనం ఉంటుంది. మనము సంతోషంగా రావాలి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, అవునా, గొంతు విప్పి ఎలుగెత్తి పాడగలగాలి, చక్కగా ధ్యానించగలగాలి. ఇప్పుడు వాక్యం చదవండి అని అంటే ఎవరు సపోర్ట్ చేయరు. ఎవరన్నా చదవండి అయ్యా, ఇప్పుడు చదవాలన్నయ్యా, అలాంటి పరిస్థితి ఉండకూడదు. దేవుని స్తోత్రం అనగానే ఎన్నిసార్లు అనిపిస్తాడైనా దేవునికి స్తోత్రం. రైట్, దేవునికి స్తోత్రం చెప్పేటువంటి విషయం అంటే అన్ని విషయాల్లో మనం ఫాస్ట్గా ఉండాలి, ముందు ఉండాలి. ఆ రకంగా ఆయన సన్నిధిలోనికి రండి అని చెప్తున్నాడు. ముగింపు మాట హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు. 12వ అధ్యాయం 28, 29 వచనాలు. యాక్చువల్గా సందర్భం ఏంటో తెలియాలంటే 27 చదివితే కొంచెం మనకి అర్థమవుతుంది. ఏం జరిగింది అని అంటే, దేవుడు ఆయా సమయాలలో ఆయా ప్రదేశాలలో ప్రకృతి విపత్తులని కలిగి చేయటం జరుగుతుంది. ఇప్పుడు మొన్న నేను ఎరిగిన సమయంలో మరి ఎప్పుడైనా విన్నానో లేదో కానీ హయ్యెస్ట్ రిక్టర్ స్కేల్ నెంబర్ నమోదైంది. ఇంకా విన్నుంటాను కావచ్చు అనుకుంటున్నా, బట్ రేర్లో ఇదొకటి 8.8. అంటే అత్యంత బీభత్సమైన భూకంపం అది. లక్కీగా సముద్రంలో వచ్చింది. నేరుగా పట్టణాలలో వచ్చి ఉంటే కనుక ధ్వంసమైపోయేటట్టు. ఆ సముద్రంలో వచ్చినా కూడా మీరు సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఏం జరిగింది? 40 దేశాలు ఎఫెక్ట్ అయ్యేటువంటి విధంగా సునామీలు వచ్చాయి. అంటే సునామీలు అంటే ఏం చేస్తాయి? సముద్రంలో ఉండేటువంటి నీటి అలలు రాకసి బల్లుల వలె పట్టణాల మీదకి, తీర ప్రాంతాల మీదకి వచ్చేస్తాయి. వస్తే అలా మీకు తెలిసిందే కదా, సముద్రపు ఓరణ అలలల్లో నిలబడ్డాం అనుకోండి, ఏం జరుగుతుంది? ముందు బయటికి నెట్టి మళ్ళీ ఏం చేస్తుంది? అది ఆ తీర పట్టణాలను ఒక్క గుద్దుడు గుద్ది మళ్ళీ హస్తములో చిక్కించుకొని వెనక తీసుకుపోతుంటే ఆ దృశ్యాలను చూస్తుంటే నిజంగా ఒక్కసారిగా భీకరం అనిపిస్తూ ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఒక ఇంటిని ఇలా తోసేసి మళ్ళీ వెనక్కి గూడునలా లాక్కుపోతుంటే చెక్కలు ముక్కలైపోయి లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఆ సమయంలో అందులో ఉన్నట్టు వ్యక్తి పరిస్థితి ఏంటో చెప్పండి. భూకంపాలు వచ్చాయి, సునామీలు వచ్చాయి. అండ్ మొన్నటి వర్షం జార్ఖండ్లో వరద ఎలా వచ్చిందండి? అది ఒక ఊరు మీదకి ఎత్తైన కొండ మీద నుండి ఉప్పెనలా మీద పడిందండి. వాడు అసలు అదొకటి వస్తుందని తెలుసుకోవటానికి కూడా అవకాశము లేకుండా పోయింది. అంత భయంకరమైనటువంటి విపత్తులు కళ్ళ ముందు జరుగుతున్నాయి. రైట్, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వచనాన్ని చదువుకుందాం. 27వ వచనం. ఇంకోసారి అను మాట చలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టించబడినట్లు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నది. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒరే చిన్న, ఇప్పుడు మీకు కనబడేటివన్నీ షాంపిల్సే. మీకు కనబడుతున్నటువంటి భూకంపాలు, ఈ సునామీలు, ఇంకా విపత్తులు ఏమైనా సరే అవన్నీ కూడా ఇదిగో రేపొద్దున రాబోతున్నటువంటి ఆ ప్రమాదము ఎంత భయంకరంగా ఉండబోతుంది అని ఒక అంచనా వేసుకోవటానికి నీకు ఇస్తున్నటువంటి భయానాలు ఇవి. ఏంటివి? అసలు ఎంత ఉంటుంది, భయానం ఎంత ఉంటుంది, అలాంటిది అని చెప్పి దృష్టికి తీసుకొచ్చి ఏమంటున్నాడంటే 28వ వచనం.
అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది, అంటే ఇలాంటి ప్రమాదము ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని దానికి ముందు మీరు సిద్ధపడవలసినటువంటి విషయం ఏంటంటే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. అంతే. ఈ రెండింటిని మీరు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏమన్నా రాని, సునామీ రాని, భూకంపమే రాని, యాక్సిడెంటే కానీ, ఉన్న ఇల్లే కూలని, ఏమన్నా కానీ నీవు ముందు దక్కించుకోవాల్సినటువంటి విషయం ఏం దక్కించుకోవాలంటున్నాడు? దేవుని కృపను కలిగి నిశ్చలమైనటువంటి రాజ్యము పొందుటకు వారసుడవుగా, హక్కుదారుడవుగా, అర్హుడవుగా తయారుగా. ఇక తర్వాత ఏమన్నా కానీ ఏం జరిగినా మంచిది. తొందరగా మరణం వస్తే ఇంకా మంచిది, ఇంకా మంచిది. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదాం. నేను నమ్ముకున్నాను అని చెప్పి ఊరికే ఉండదు. మళ్ళీ దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి ప్రీతికరమైన, ఏమంటే దేవునికి ఇష్టము అని చెప్పి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు. ఇప్పుడు పితరుల పండుగ అని చేస్తారు, క్రైస్తవులు కూడా చేస్తారండి. ఎవరినో తప్పుపట్టేది ఏమీ లేదు. దాని పేరు, మరొక పేరు సమాధుల పండుగ. ఈ జ్ఞాపకార్థ గుడిక సమాధుల పండుగ అని స్పెసిఫిక్ ఒక మన క్రిస్మస్ లెక్క దానికో దినం అక్టోబర్ 2 అబ్బా. అయితే ఆ రోజు మనోళ్ళందరూ ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి, మనోళ్ళు అంటే మన పేరు పెట్టుకున్నారు, అర్థమైంది అనుకుంటున్నా, మన పేరు పెట్టుకున్నోళ్ళు పోయి అక్కడ ఒక ఆకు పెట్టి దాన్ని డొప్పగుట్టి అందులో రకరకాల ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు పోసి, అంతటితో ఆగకుండా క్యాండిల్స్ పెట్టి, అంతటితో ఆగకుండా ఒక కట్టంతా అగరబత్తులు పెట్టి, దండలేసి ఫుల్ డెకరేట్ చేసి, ఒక ఆయన విలేకరు వెళ్ళి, ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారంటే, మా తాతగారి ఆత్మ శాంతిస్తుందని చేస్తున్నామని అన్నారు. ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి, ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. మా తాతగారి ఆత్మ శాంతిస్తుంది అంటే ఇప్పుడు ఎక్కడున్నది ప్రస్తుతం? తాతగారి ఆత్మ శాంతించాలంటే శాంతి ఎప్పుడు అవసరం? అశాంతిలో ఉన్నప్పుడే కదా. అంటే దీంతో చెప్పగానే చెప్తున్నాడు, మా తాతగారు ప్రస్తుతం అక్కడ ఉన్నాడు, ఆ ఏడుపులో నా మనవడు నాకు పడిపెట్టిండు అని సంతోషిస్తాడు. నరకంలో పోయినోడు ఈ మళ్ళా మనవడు ఏం చేస్తున్నాడు, మనవరాలు ఏం చేస్తున్నది, వాళ్ళు నాకు ఇది పెడుతున్నారా, అది పెడుతున్నారా, నాకు మందు అంటే చాలా ఇష్టం అని వాళ్ళు తెలుసు కదా, ఒక బాటిలన్నా తేలేదు ఏందని అంటా ఉంటాడా? లపోదిపో అని వాళ్ళు మొత్తుకుంటా ఉంటే ధనవంతుడి సంగతి తెలుసు కదా, యాతన పడుచున్నాడు ఆయనేమో యాతన పడుతూ మొర్రో అని కేకలు ఎత్తుంటే వీళ్ళు ప్రశాంతంగా మా తాత ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పి చేస్తున్నాడంటే, ఏం శాంతి రా ఇక్కడ చెప్పి దగ్గరుంటే చడాలు పని వేసేవాడు నేను. అందుకే ఆయన ఏం కోరుకున్నాడు, నాకు ఇంకా 5 తమ్ముళ్ళు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, ఈ సత్యం ఏదో వాళ్ళకి చెప్పండి అయ్యా చెప్తాను. దానికి ఏర్పాట్లు బందోబస్తు ఉన్నాయి, కానీ ఆ సత్యం నీకు కూడా చెప్పబడ్డది కదా, నువ్వు మారలేదు కదా, మళ్ళీ నీ తమ్ముళ్ళు మారుతారని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు కదా. పెద్ద సబ్జెక్ట్, రైట్. అయితే ఇక్కడ మనము దేవునికి 3 విషయాలు చెప్పాడు కదా. ఒకటి, దేవుని కృప పొందుకోవాలి. నిశ్చలమైన రాజ్యం, నిశ్చలమైన రాజ్యం అంటే ఇక ఎన్నటికీ కదిలించలేనటువంటి రాజ్యం. ఇది ఉండి ఊడిపోయేది, ఉండబోయేది దేవుడు ఉన్నటువంటి లోకం, పరలోకము. ఆ రాజ్యమును సంపాదించుకుందాము. దానికోసము మనము ఇప్పుడు బ్రతికున్నప్పుడు ఏం చేయాలంటే, దేవునికి ప్రీతికరమైన, ప్రేతాత్మలకు ప్రీతికరమైన కాదు, దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేద్దాము. ఇందులో నీవు అలసత్వం చేస్తేవా తెలుసు కదా దేవుని సంగతి. నువ్వు కరుణామయుడు, కృపామయుడు అని చెప్పేసి ఆయన మునుగ చెట్టు ఎక్కితే పొంగిపోయేటోడేం కాదు. కరుణామయుడే, కృపామయుడే, దయామయుడే, అది ఒక పార్శ్వం.
ఎప్పుడు నువ్వు నువ్వు విన్నప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు, నీవు మంచి భక్తుడవుగా కొనసాగుతున్నంతసేపు ఆయన కరుణామయుడు, దయామయుడు. ఎంత చెప్పినా వినకపోతే, మారకపోతే, మారినట్టు మారి వేషధారుడిగా బ్రతికితే ఆయన చండ శాసనుడు. అదే మాట ఇక్కడ అన్నాడు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని, అంటే మసి ఏం చేస్తాడు అతడు? కాల్చి మసి చేసి మాడగొడతాడు, మాడగొట్టి మసి చేస్తాడు. అంటే ఆనవాళ్ళు లేకుండా పోతావు బిడ్డ అని చెప్పడం దాని అర్థం. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం అందరం మనకు కష్టాలు వచ్చినా మన మంచి కోసమే, మనకు సంతోషాలు వచ్చినా మన మంచి కోసమే. ఏ స్థితిలోనైనా మనం ఏకరీతిగా ఉండాలి. విశ్వాసంలో తొనకకూడదు, నిరీక్షణలో తొనకకూడదు, భక్తిలో తొనకకూడదు, పరిశుద్ధతలో తొనకకూడదు. అలాగే మన దినచర్యల్లో ఉండవలసినటువంటి ప్రార్థన ఆగకూడదు, పాడి స్తుతించటము ఆగకూడదు, వాక్య ధ్యానము ఆగకూడదు. ఇలాంటి ప్రత్యేక రోజుల్లో ఏమండి, ఇలాంటి రోజున ఈ రోజు దైవ సన్నిధిలో ఒక కార్యం ఉంటుందని తెలిస్తే నువ్వేం చేయాలి? నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని రావాలి. నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఉపేక్షించడు. ఇవన్నీ రాసి పెట్టుకుంటాడు ఆయన. అవునా? త్రాసులో పెట్టి తూసేటప్పుడు ఈ చిన్న డిజిటే రేపొద్దున కొలతకి అందకపోవచ్చు. ఏమండి, మనము చటాకే కదా, 10 గ్రాములే కదా, 5 గ్రాములే కదా అని అనుకుంటాం. అంటే ఇది మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఉద్యోగాలు లేకుంటే ప్రవేశ పరీక్షలు ఉంటాయి కదా, అందులో సీట్లు అలాట్ చేస్తూ ఉంటాం. ఎంసెట్, జేఈ, అలాగే ఉద్యోగాలు కూడా అట్లే ఉన్నాయి. అరమార్కే కదా అనుకున్నాం అనుకో, అరమార్కే కదా అని చెప్పి దాన్ని టచ్ చేయకుంటున్నాం అనుకో, లేకుంటే అది చదవకుంటున్నాం అనుకో, రేపొద్దున నీ ఉద్యోగము ఎంత శాతంలో పోయే అవకాశం ఉంటుంది? అరమార్కు కూడా కాదు, పావు మార్కులో కూడా పోతుంది. కాబట్టి ఆ పావు మార్కు ఈ ఒక్కరోజు పోకపోతే ఏమవుతుంది అనే దాంట్లోనే ఉండొచ్చు. కొన్ని ఇన్సిడెంట్లు అప్పుడు చేతులు కాలినాక అప్పుడు ఆలోచన వస్తుంది, అబ్బా ఇట్లా అని తెలితే నేను ఆ రోజు పక్క పోయేటోని. అవునా? మళ్ళీ అప్పుడు ఏమనుకుంటారంటే, మళ్ళీ ఒకసారి కాలచక్రం వెనక పోయి ఉంటే బాగుండు, నేను తప్పనిసరిగా క్రమం తప్పకుండా హాజరవుతాను అని చెప్పేసి అనుకుంటా. నో, దేవుని సమయంలో నీవున్నావు, మన సమయంలో దేవుడు ఉండడు. కనుక దేవుడు చెప్పినట్టుగా మనం వినాలి, దేవుడు సూచించినట్టుగా నడవాలి. ఆ రకంగా మీరు ప్రయత్నం చేయాలని, మరి సమస్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఈరోజు సమస్యలో ఉన్నటువంటి వారందరూ, అలాగే ఈరోజు మంచిగానే ఉండి రేపొద్దున సమస్యలు రావచ్చు. సమస్యలు ఎప్పుడు వచ్చినా, ఏ రకంగా వచ్చినా కూడా ఇదిగో ఈ భక్తుల వలె మంచి నిరీక్షణ కలిగి, మనకు మనమే ఆ తెలుసుకున్నటువంటి వాక్యమును బట్టి, దైవ జ్ఞానాన్ని బట్టి, దేవుని మనస్సును బట్టి మనకు మనమే ఏం చెప్పుకోవాలి? ధైర్యం చెప్పుకోవాలి, మనకు మనమే ప్రోత్సహించుకోవాలి. అఫ్కోర్స్ ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం పాజిటివ్ యాంగిల్లో ఉంటే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు, నెగిటివ్ యాంగిల్లో ఉంటే ఇంకొక ఆయన సహాయం చేస్తాడు. ఎవరు? సాతాను సహాయం చేస్తాడు. ఎక్కడైనా కూడా హెల్పర్స్ ఉంటారు మనకి. నిలబడటానికి సహాయకుడు ఉంటాడు, పడగొట్టడానికి కూడా, పడిపోవటానికి కూడా సహాయకుడు ఉంటాడు. నువ్వు నిలబడాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుని కృప మన పట్ల ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు, గమ్యం వరకు నడిపిస్తాడు, నిత్య జీవం పొందుకునేట్టుగా చేస్తాడు. ఈ మాటలు ఏవైతే మీకు వినబడ్డాయో వీటిని అనుసరించి బ్రతకాలని తీర్మానం చేసుకునేటువంటి వారికి తగిన మేలు ఎల్లప్పుడూ ఏ స్థితిలోనైనా జరుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.